నేను స్టార్టింగ్లో చెప్పిన ఒక ఎంపీని కిడ్నాప్ చేసి మర్డర్ చేసినటువంటి కేసు ఇది. దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కేసు ఇది. చర్మం ఒలిచి ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఎంపీ దారుణ హత్య, హనీ ట్రాప్తో రప్పించి చంపేసిన హంతకులు. పోలీసుల విచారణలో దారుణాలు వెలుగులోకి. డెడ్ బాడీని గుర్తించొద్దని ముక్కలుగా నరికినట్లు చెప్పిన నిందితుడు. బాడీ పార్ట్స్ను కోల్కతా నలువైపులా పడేశామని వెల్లడి. ఎంపీ మర్డర్కు 5 కోట్ల డీల్ కుదిరిందని పోలీసుల అనుమానం. 5వ పేజీలో ఉన్నది. ఒక ఎంపీకే భారతదేశంలో దిక్కు లేదు, సెక్యూరిటీ లేదంటే కామన్ మ్యాన్ సంగతి ఏందో చూడాలి మనం. బేసిక్గా ఇది భారతదేశంలోనే ఎందుకు చర్చించాల్సినటువంటి అంశం అనేది కూడా ఇది చదివితే మీకు అర్థమవుతుంది. చేపించిన వ్యక్తి, హనీ ట్రాప్ చేసిన వ్యక్తి షిలాస్తి రెహమాన్. డెడ్ బాడీని తరలించిన సూట్ కేస్ ఎంపీ అన్వర్. బంగ్లాదేశ్ ఎంపీ అన్వర్ ఉల్ అజీం అనార్ హత్య కేసులో దారుణ విషయాలు బయటపడ్డాయి. యూత్తో హనీ ట్రాప్ ద్వారా ఎంపీని ఓ అపార్ట్మెంట్కు రప్పించి దారుణంగా చంపేశారు. ఆపై డెడ్ బాడీని గుర్తించకుండా ఉండేందుకు చర్మం ఒలిచి ముక్కలు ముక్కలుగా నరికేశారు. అనంతరం వాటిని కవర్లలో పెట్టి కోల్కతా సిటీ నడువైపులా విసిరేశారు. కొద్ది రోజుల క్రింద ట్రీట్మెంట్ కోసం బెంగాల్కు వచ్చిన అన్వర్ ఉల్ అజీం హత్యకు గురయ్యారు. ఇందులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన 4 ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు వారిలో ఒకరైన జిహాద్ హవ్లాదార్ను అరెస్ట్ చేశారు. హనీ ట్రాప్లోకి లాగి బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీం ట్రీట్మెంట్ కోసం మే 12న బెంగాల్కు వచ్చారు. బారానగర్లోని తన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్ ఇంట్లో దిగారు. 13న ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఆయన తిరిగి రాలేదు. సెర్చింగ్ ప్రారంభించిన పోలీసులు ఎంపీ హనీ ట్రాప్కు గురైనట్లు నిర్ధారించారు. ఓ మహిళ సహా మరో 2తో కలిసి ఆయన కోల్కతా శివారులోని ఖాళీగా ఉన్న తన స్నేహితుడి అపార్ట్మెంట్లోకి వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. రూమ్లోకి వెళ్ళిన వెంటనే ఆయనను గొంతు నులిమి చంపేసినట్లు నిందితుడు హవ్లాదార్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఎంపీని చంపిన తర్వాత హవ్లాదార్ తన అనుచరులతో కలిసి ఆయన చర్మం ఒలిచారు. ఆపై బాడీని చిన్న చిన్న ముక్కలుగా చేశారు. దుర్వాసన రాకుండా శరీర భాగాలకు పసుపు రాశారు. అపార్ట్మెంట్ నుంచి బాడీ పార్ట్స్ని సూట్ కేసులో తీసుకెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. బాడీ పార్ట్స్ను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి కోల్కతా నలుమూలల్లో పడేశారు అని బెంగాల్ సిఐడి పోలీసులు తెలిపారు. కాగా బంగ్లా సంతతికి చెందిన అమెరికన్ సిటిజన్ అఖ్తరుజ్జమాన్ తమకు ఎంపీని చంపాలని సూచించినట్లు హవ్లాదార్ పోలీసులకు తెలిపాడు. ఎంపీ అన్వర్కు అఖ్తరుజ్జమాన్ పాత స్నేహితుడని పోలీసులు గుర్తించారు. మరోవైపు హనీ ట్రాప్ చేసిన బంగ్లాదేశ్కు చెందిన మోడల్ షిలాస్తి రెహమాన్ను ఢాకాలో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇడ ఈ కేసులో సింపుల్గా అర్థం చేసుకోండి. ఒక మిత్రుడు, పాత మిత్రుడు, ఒక ఆడపిల్ల, ఒక ఎంపీ, సరే భారతదేశంలో జరిగింది కాబట్టి చూస్తూ ఉన్నాం. మిగిలిన 4 బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు. వీళ్ళనే రోహింగ్యాలు అంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందో ఇప్పటికన్నా ఈ వార్త చూసిన తర్వాత ప్రజలకు అర్థం కావాలి. ఎంతసేపు నేను కానీ ఇంకొకరు కానీ కొంతమంది మాట్లాడేటప్పుడు రోహింగ్యాలు భారతదేశంలో వద్దు మనకి అనేటువంటి మాటలు ఎందుకు మాట్లాడతాం అనేది ఈ వార్త చదివిన తర్వాత అర్థం కావాలి. చర్మం మోల్చి ముక్కలు ముక్కలు చేసి వాళ్ళ ఊరంతా పడేసిరంటే ఎంత మైండ్ సెట్, క్రుకుడ్ మైండ్ సెట్తో వీళ్ళు ఉంటారు, ఎంత దారుణమైన మైండ్ సెట్తో ఉంటారు అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. కేదార్నాథ్లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్. సాంకేతిక లోపం తలెత్తడంతో గాల్లో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్ సురక్షితంగా బయటపడిన పైలట్, 6 పర్యాటకులు. నిన్న ఈ వీడియో చూస్తే నాకు చాలా బాధేసింది. ఐ హ్యావ్ సీన్ దిస్ వీడియో. హెలిప్యాడ్ ఎక్కడైతే ల్యాండ్ అవ్వాలో అది ఆ సిమెంట్ దిమ్మల పైన, అక్కడ కాకుండా ఆ సిమెంట్ ఫ్లోర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కాకుండా పక్కన ఉన్నటువంటి గడ్డిలో ల్యాండ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆడ ల్యాండ్ చేసేటువంటి టైంలో అది గిరగిరాలు తిరిగి ఇక్కడ వచ్చి ల్యాండ్ చేసి, నిజంగా పైలట్ చాకచక్యమని అనుకోవాలి. ప్రాణాలు ఎవరికి కాలేదు, ఏ నష్టం కాలేదు. నాకు తెలిసి ఆ కేదార్నాథ్డే రక్షించుకున్నాడని నేనైతే అనుకుంటా ఉన్నాను. చాలా జాగ్రత్త. ఫ్లైట్స్ చాలా హెవీగా ఆపరేట్ చేస్తూ ఉంటారు అక్కడ ఈ హెలికాప్టర్స్ని. సో గుర్రాలు గాడిదల మీద ఆ 14 కిలోమీటర్ ట్రక్ చేయలేక, లేదంటే ఫస్ట్
పోతే మీకు ఓపిక ఉంటే, సొంతగా కాళ్ళతో నడిచేటువంటి ఓపిక ఉంటే కనుక మీ కాళ్ళతో మీరు ట్రెక్ చేసుకొని వెళ్ళండి. ఓ హాఫ్ డే నుంచి 1 డే పడుతుంది మీ ఓపికను బట్టి. చాలా చాలా సునాయాసంగా ఎక్కగలరు అనేటువంటి మాట నేను అన్ను. ఎందుకంటే అది కేదార్నాథ్ కాబట్టి, అది హిల్ స్టేషన్ కాబట్టి చాలా సునాయాసంగా ఎక్కగలరు అనేటువంటి మాట నేను అన్ను. ఆ గుర్రాలు గాడిదల మీద పోకుండా ఆ తర్వాత మనుషులే మోస్తారు కదా దాన్ని ఏదో పేరు అంటారు, నాకు దాని పేరు గుర్తులేదు. అలాంటి వాళ్ళ సాయం అన్న తీసుకోండి, కానీ అంతేగాని మూగజీవాల్ని ఇబ్బంది పెట్టకండి. రెండో విషయం ఏంటంటే హెలికాప్టర్లో వెళ్ళేటప్పుడు కూడా అది ఎక్కువసార్లు ఆపరేషన్లో ఉంది ఏంటి దాని పరిస్థితి అనేది చూసుకొని కూడా ప్రయాణం చేయండి. ఏదేమైనా ఎవరికి ఏం కాలేదు కాబట్టి అంత సంతోషమే, అంతే. అంతకుమించి ఇంకెక్కువ ఏమనుకోవడానికి ఏం లేదు. సో దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హనీ ట్రాప్లో జనాలు పడకండి, జాగ్రత్త, అంతే. ఇలా అన్నీ యాడ్లే కనబడతాయి నాకు న్యూస్ కంటే. వా 3 పేజీ 5 పేజీ 4 పేజీలు యాడ్లు వచ్చినాయి అబ్బా. విజయం అతని పాదాక్రాంతం, కాలితో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత. మహారాష్ట్రలో దివ్యాంగ విద్యార్థి ఘనత అంటూ చూస్తాను. హ్యాట్స్ ఆఫ్ టు ఈ బ్రదర్, నీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. దిద్దుకోలేని నిర్లక్ష్యం, ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం. జవాబులు సవ్యంగా రాసిన మార్కులు రాక విద్యార్థుల ఆవేదన. పునఃపరిశీలనకు 48,000 మంది దరఖాస్తు, మరో 2,000 మంది రీకౌంటింగ్కు విజ్ఞప్తి. ఇంటర్ బోర్డుకు ఫిర్యాదుల వెళ్ళవా అంటూ చూస్తూ ఉన్నాం. సంహితకు చెందిన OMR షీట్లో వేసిన మార్కులు అనేక చోట్ల దిద్దుబాటు. మొత్తం మార్కుల వద్ద 97 వేసి 77గా మార్చిన వైరణం అంట. దారుణం. ఇక మేడిగడ్డ ఆల్రెడీ చూసేసినాం మనం. ఇంట్లో ఇంకా యాడ్లేనా? 5 పేజీలలో కూడా యాడ్లేనా పూర్తిగా? ఐటీ కొలువుల్లో హైదరాబాద్ షా. ప్రపంచవ్యాప్తంగా మందగమనం. నగర ఐటీలో 41.5% పెరుగుదల. బెంగళూరుతో పోలిస్తే ఇక్కడే ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి. జాబ్ పోర్టల్ ఇండీడ్ అధ్యయనంలో వెల్లడి. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ మన హైదరాబాద్లో కానీ మన తెలంగాణలో కానీ. అది కూడా ఒక రకమైనటువంటి కారణం అయి ఉండొచ్చు కాక. హైదరాబాద్ టు ఇరాన్. పేద యువకులకు డబ్బు ఆశ చూపి కిడ్నీ దందా. ఒక్కో కిడ్నీకి 20 లక్షలంటూ మోసం. కేరళ యువకుడి మృతితో గుట్టురట్టు. కొచ్చి ఎయిర్పోర్ట్లో సబిత్ నాసిర్ అరెస్ట్. 5 ఏళ్లుగా కొనసాగుతున్న కిడ్నీ రాకెట్ బాధితుల్లో ఎక్కువ మంది హైదరాబాదీలే. సుమారుగా 40 మందికి కిడ్నీ మార్పిడి చేసినట్టు వెల్లడించిన కేరళ పోలీసులట. చర్మం ఒలిచి ముక్కలుగా నరికి. పిల్ల మంచిగా ఉన్నది, ఏం చేస్తాడు? హత్యకు 4 కోట్ల సుపారీ ఇచ్చిన పాత స్నేహితుడట. ఫస్ట్ బయటోడు ఎవడు అవసరం లేదు, స్నేహితులే దొంగలు. వేడుకలకు అనుమతి అంటూ చూస్తూ ఉన్నాం. తీన్మార్ మోగాలే. అవినీతి నాయకుల గుండెల్లో పరుగులు పెట్టించిన ప్రశ్నించే గొంతుక. పేదల పక్షపాతై అహర్నిశలు పాటుపడ్డ ప్రశ్నించే గొంతుకను గెలిపించుకోవాలి అంటూ చూస్తూ ఉన్నాం వార్త. విధ్వంసమే కాంగ్రెస్ గ్యారంటీ. దేశ అభివృద్ధికి పాటుపడే వారికి ఓటేయండి, మేము ఎప్పుడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 7వ దశ ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ